ఇప్పుడే మన ప్రియతమ నేత గౌరవనీయులైన సీఎం గారు ఇప్పుడే విచ్చేశారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. SDRF contingent! Third! ఇప్పుడే గౌరవనీయులైన సీఎం గారిని అందరూ పుష్పగుచ్చాలతో ఆహ్వానిస్తున్నారు. మీరు మీ చప్పట్లతో ఆహ్వానించాలండి. ఆయనకు వినిపించాలి కదా, మీ ప్రేమంతా తెలియాలి కదా. రాష్ట్ర విపత్తు స్పందన దళం SDRF వివిధ రకాల వాహనాలు మరియు పడవలను ప్రారంభించుటకు విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు అతిథి మహాశయులకు హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మన సీఎం గారు వేదికపైకి వచ్చి వేదికను అలంకరించారండి. SDRF पर्सनल फ्लीट मार्च इनाग्रेशन के लिए हाजिर है श्रीमान. ఈ SDRF దళంలో ఫైర్ డిపార్ట్మెంట్ మరియు తెలంగాణ స్పెషల్ పోలీస్ కలిసి తెలంగాణ ప్రజలకు సేవలు అందించనున్నారండి. SDRF కంటింజెంట్ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ బట్టి విక్రమార్క గారికి, గౌరవ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి, అడ్వైజర్ శ్రీ వేణుగోపాల్ గారికి, గౌరవ స్పెషల్ సిఎస్ హోమ్ రవిగుప్తా గారికి, గౌరవ డీజీపీ జితేందర్ గారికి, గౌరవ టీపీ హైదరాబాద్ టీవీ ఆనంద్ గారికి, తర్వాత విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, మీడియా ప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ మా యొక్క హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఇటీవల వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సంభవించినటువంటి వరదల సమయంలో సహాయక చర్యలను సమీక్షించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో కూడా NDRF తరహాలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ SDRF ఉండాలని చెప్పేసి గుర్తించి తక్షణమే 2000 మందితోటి SDRF ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించినారు. దానికి అవసరమైనటువంటి నిధులు కూడా 35 కోట్లు తక్షణమే విడుదల చేయడం జరిగింది. సో తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 1000 మంది సిబ్బంది, అదేవిధంగా తెలంగాణ స్పెషల్ పోలీస్ నుంచి డీజీపీ గారి ఆధ్వర్యంలో మరొక 1000 మంది 10 కంపెనీలకు సంబంధించినటువంటి స్టాఫ్ని తీసుకొని SDRFని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 137 ఫైర్ స్టేషన్స్ను కూడా SDRFలో భాగంగా ప్రకటించడమైంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి 35 కోట్లతో అవసరమైనటువంటి వాహనాలు, యూనిఫామ్స్, తర్వాత రెస్క్యూ పరికరాలను సమకూర్చడం జరిగింది. వీరందరికీ కూడా NDRF ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 200 మంది SDRF సిబ్బంది వివిధ NDRF బెటాలియన్స్లో ట్రైనింగ్లో ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని SDRFని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపై రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు జరిగినా కానీ నివారణ చర్యలకు అవసరమైనటువంటి సహాయం, సహకారం, అదేవిధంగా సేవలు SDRF SDRF చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని SDRF వాహనాలను మరియు SDRF బోట్స్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విపత్తు స్పందన దళానికి చెందిన 81 అధునాతన పరికరాలతో కూడిన వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. अरे देखो भाई देखो। అయిపోయింది ఫ్లాట్ ఇంకొక ఉండండి. ఇక ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విపత్తు స్పందన దళానికి చెందిన 30 పడవలను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. కూర్చోండి వచ్చేసాను. అలా ఇప్పుడు అందరూ ఎంతో శిక్షణ పొంది నిష్ణాతులైన రాష్ట్ర విపత్తు స్పందన దళం యొక్క విన్యాసాలను వీక్షించవచ్చు. ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం అండి. అనుమూల అదంగానే మీరందరూ చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయన తన ఇంటి పేరుకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టారు. అనుమూల రేవంత్ రెడ్డి అని పేరు చెప్పే కంటే ముందే అనుమూల అంటేనే చప్పట్లు పడిపోవాలి. అలా एसडीआरएफ डेमोन्स्ट्रेशन करने के लिए आज्ञा दीजिए। आपके निरीक्षण के लिए हाजिरी है श्रीमान।
भाई साहब ఇక్కడ రిపోర్ట్ ఉంటుంది తిరగమండి రిపోర్టింగ్ ఇప్పుడు ఎట్లా అక్కడ సెట్ ఏమైనా ఉందా దగ్గర ఉంది మిడిల్లో మరి అందులో సుధాకర్ సార్ మీరు ఓకేనా ఒక నిమిషం ఒక రౌండ్ కొట్టిపోతారు అంతే అంతే అయిపోయింది మీ పని అయిపోయింది మా పని ఓకే సార్ వెంకన్న సార్ पैसे మతాయించి సార్ మొత్తం బాగా జరిగింది ఎయిర్ షో మాత్రం బాగా జరిగింది మీరే చేశారా సడన్గా పెట్టిందా ఓకే ఓకే మళ్ళీ ఉండేవో 6 and 8 మంచిగా ఉంది ఇది బాగుంది నీళ్ళల్లో ఫైర్ వెహికల్స్ టోటల్ లాస్ట్ ఇయర్లో SDRF contingent South. Contingents, Vishra. Bharat.